ఇవాళ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభనల అనంతరం ఇవాల్టి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్సభ, మంగళవారం రాజ్యసభల్లో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. భారత్, పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు లేవనెత్తే అంశాలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి, భద్రతా వైఫల్యాలు, 3 నెలలు అవుతున్న ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకోలేకపోవడం, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందస్తుగానే పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాతో ఘర్షణలు జరిగాయా, యుద్ధాన్ని తానే ఆపారని 26 సార్లు ట్రంప్ మాట్లాడటం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు నిలిపివేస్తానని ట్రంప్ బెదిరించడం, ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేనకు జరిగిన నష్టం ఎంత, దేశ భద్రత దేశ విదేశాంగ విధానంపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ పై తమ ప్రశ్నలకు ప్రధాని మాత్రమే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉభయ సభల్లో కూడా ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు లేవనెత్తే అంశాలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి, భద్రతా వైఫల్యాలు, 3 నెలలు అవుతున్న ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకోలేకపోవడం, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందస్తుగానే పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాతో ఘర్షణలు జరిగాయా, యుద్ధాన్ని తానే ఆపారని ఇప్పటికే 26 సార్లు ట్రంప్ మాట్లాడటం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు నిలిపివేస్తారని ట్రంప్ ఇండియాని బెదిరించడం, ఆపరేషన్ సింధూర్లో భారత వాయుసేనకు జరిగిన నష్టం ఎంత, దేశ భద్రత దేశ విదేశాంగ విధానంపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ పై తమ ప్రశ్నలకు ప్రధాని మాత్రమే సమాధానం చెప్పాలని ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.